ఎంతసేపు బైబిలులో ఉన్న గొప్పతనాన్ని చెప్పడం చేతకాని వీళ్ళు ఇతర మతాల జోలికి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ గ్రంథాలను గురించి మాట్లాడిన క్రైస్తవ దొంగలు ఉన్నారు చాలామంది. నాకు భయం లేదండి, ఎవరికోసం నేను భయపడను. ఎందుకంటే నేను తప్పు చెబితే భయపడతాను ఎవరి దగ్గరైనా. తప్పు చెప్పకపోతే వేల లక్షల మంది మధ్య అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడిని నేను. ఎందుకంటే నా దగ్గర నిజం ఉంది, బైబిల్. నేను ఎందుకు భయపడాలి? బైబిల్ అలాగే ఎవరిని నిందించమని, దూషించమని. ఏమంటే యేసు ప్రభు మీ గ్రంథంలో మీకు తెలుసు కదా, బైబిల్ చదువుకున్నారు. ఏ ఇతర దేవీ దేవతలను బైబిల్లో యేసు ప్రభు తిట్టాడా? చెప్పండి. ఈ దేవుడు తప్పని కానీ, ఈ దేవత తప్పని కానీ, వీళ్ళు మంచివాళ్ళు కాదని కానీ యేసు ప్రభు తన మాటల్లో ఒక్కటి పలికాడు చూపించండి. లేదే. మరి వీళ్ళెందుకండి ఈరోజు డిబేట్ల పేరట చాలా మంది క్రైస్తవ దొంగలు? వాళ్ళు ఏమనుకుంటే అనుకోండి, ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఎప్పుడు బయట వాళ్ళని అనడం కాదు, ముందు మన ఇంటిని మనం సరి చేసుకోవాలి. ప్రతి దానికి డిబేట్ అని హైందవ సోదరులు పిలిపించి, మీ రాముడు దేవుడా, మా యేసు దేవుడా? మీ రామాయణం గొప్పదా, మా బైబిల్ గొప్పదా? అరే ఎందుకురా అలాంటి మాటలు? ఎవరు గొప్ప అనేది కాదు, నీ గ్రంథంలో ఉన్న మంచిడు నువ్వు చెప్పు, నా గ్రంథంలో ఉన్న మంచిడు చెప్తా. సమాజానికి మంచిని పరిచయం చేయడం లేదు, శత్రుత్వం. దానివల్ల ఏమైందో తెలుసా అండి? క్రైస్తవులకి హైందవులు ఇద్దరు సోదరులే, కలిసిమెలిసి భారతీయులు మనమంతా. వీళ్ళ మధ్య వైషమ్యాన్ని చిచ్చు రగిల్చారు. అందుకే చూడండి, ఈ మధ్యన విపరీతంగా హైందవ సోదరులు. ఎందుకంటే మరి వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ గ్రంథాలంటే ఎందుకంటే, నీ గ్రంథాలంటే నీ కోపం రాదా? నీ దేవుడిని తిడితే నీకు ఆవేశం రాదా? మరి ఎంతసేపు వారి దేవుళ్ళ గురించి, వారి పుస్తకాల గురించి నువ్వు మాట్లాడడం, క్రైస్తవులు మాట్లాడడం ప్రారంభించారు. తప్పది. నీ దగ్గర మంచి ఉంటే నీ దగ్గర మంచి ఏదో నువ్వు చెప్పు సమాజానికి. నిన్ను ప్రకటించమని చెప్పాడు, నీ దగ్గర ఉన్నది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యేసుని గురించి చెప్పమన్నాడు, కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పమని దేవుడు చెప్పాడా? కానీ క్రైస్తవ సమాజం అంధ సమాజం అయిపోయింది. గుడ్డి పిచ్చి పట్టింది. వీళ్ళు కూడా మత పిచ్చి పట్టింది. ఈ మత పిచ్చి పట్టి కొంతమంది మత నాయకుల్ని ఎన్నుకొని, వీడేదో మహాజ్ఞాని, వీడు డిబేట్లు చేస్తున్నాడు, వీడు హైందవులతో కూర్చోబెట్టున్నాడు, వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నీకెందుకురా వాళ్ళ దేవుళ్ళ గురించి? ముందు నువ్వు నమ్మిన దేవుడు ఏంటో చెప్పు. వాళ్ళలో లోపాలు నువ్వెత్తు చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? నీలో ఉన్న లోపాలను ఎత్తు చూపిస్తారు. అర్థం కాకపోతే అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏమవుతుంది? ఘర్షణ, గొడవ. క్రైస్తవుడు అలాగా ఆయుధం పట్టి కొట్టలేడు, కానీ వాళ్ళు అలా కాదుగా. తేడా జరిగిందంటే నేను అక్కడే వేస్తారు కరెక్ట్గా. ఏమండి? అంటే ఈరోజు మనమే అమాయకులై ప్రేమతో ఉన్న వాళ్ళకి శత్రుత్వాన్ని పెట్టుకున్న వాళ్ళతో తప్పు.